చేశానండి. కొంచెం ఒంట్లో బాగాలేదు, నా గొంతు కొంచెం మీకు డిఫరెంట్గా అనిపిస్తే కొంచెం అడ్జస్ట్ అయిపోండి, నాకు దగ్గుగా జలుబుగా ఉంది కాబట్టి. ఓకేనా? సరే, ఇది మాత్రం చామదుంపల వేపుడు చాలా చాలా బాగా వచ్చింది. చామదుంపల ఫ్రై నేను బజ్జీలు వేసాను. బజ్జీలు వేసినప్పుడు మా అరటికాయ బజ్జీలు అలాగే ఆలు బజ్జీ వేసినప్పుడు కొంచెం పిండి మిగిలిపోతుంది. ఆ పిండిని నేను వేస్ట్ చేయకుండా ఆ పిండిలో నేను ఈ చామదుంపల్ని వేసేసి ఆ బ్యాటర్లో ఈ చామదుంపలు వేసేసి పచ్చిమిరకాయలు, కరివేపాకు, జీలకర్ర, పసుపు వేసేసి బాగా మ్యారినేట్ చేసేసుకుని అప్పుడు ఎక్కువ నూనె వేసేసుకుని, కొంచెం ఎక్కువ నూనె పడుతుంది మరి ఇందులో మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు, కొంచెం బాగానే పడుతుంది. సో కొంచెం నూనె వేసుకుని అప్పుడు ఈ మ్యారినేట్ చేసిన ఈ చామదుంపలు వేసేసుకోవాలి. అవి బాగా 2-3 విడతలు బాగా వేగిపోయాక అప్పుడు మీరు ఉప్పు, కారం, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. నేను ఎలాంటి ఉల్లిపాయలు కానీ, ఎలాంటి గరం మసాలా పౌడర్స్ కానీ, వెల్లుల్లిపాయలు కానీ ఏమీ వేయట్లేదు. మీకు కావాలంటే మాత్రం మీరు అడిషనల్గా మీకు కావాలంటే మీరు చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే మాకు ఆ ఫ్లేవర్ కావాలండి అనుకున్న వాళ్ళు తప్పకుండా చేసుకోవచ్చు. నేను మాత్రం సింపుల్గా ఆ శనగపిండే ఎలివేట్ అవ్వాలని నేను చేశాను కాబట్టి నేను ఇలా సింపుల్గా చేశాను. కొత్తిమీర మాత్రం కంపల్సరీ గార్నిష్కి వేసుకోండి. సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో ఇలా నంచుకుని తింటే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. అది మాత్రం నేను చెప్పలేను, అది మీరు టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది. టేస్ట్ చేసి కంపల్సరీ నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు చేసుకోండి, హ్యాపీగా ఉండండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. బాయ్ అండి.